బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ హింసాకాండలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. హిందువులు మైనారిటీలుగా ఉన్న బంగ్లాదేశ్లో దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. నమస్తే మిత్రులారా, నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. బంగ్లాదేశ్ మన భారతదేశానికి తూర్పు వైపున సరిహద్దును పంచుకుంటూ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్న దేశంగా బంగ్లాదేశ్ ఉంది. అయితే మీరు బంగ్లాదేశ్ గురించి న్యూస్ వినే ఉంటారు. బంగ్లాదేశ్ హింసాకాండలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ జరుగుతున్న ఉద్యమంలో 300 మందికి పైగానే చనిపోయారు. నిజానికి ఇది విద్యార్థులు శాంతియుతంగా మొదలుపెట్టిన ఒక ఉద్యమం. మరి శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఇంత హింసాత్మకంగా ఎందుకు మారింది? ఇదిలా ఉండగా హిందువుల మీద, హిందూ గుడుల మీద ఎందుకని దాడులు చేస్తున్నారు? విజయవంతంగా 4 సార్లు బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఈ నిరసనలు హింసాత్మకంగా మారడానికి అసలు కారణం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. బంగ్లాదేశ్ లో విద్యార్థులు మొదలుపెట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో 300 మందికి పైగా చనిపోగా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్ గత నెలలో మొదలైంది. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని బాంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే ప్రజలు ఈ చట్టాన్ని 2018లో తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో షేక్ హసీనా ఈ చట్టాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి బంగ్లాదేశ్ విద్యార్థులకు ఆగ్రహం పెరిగింది. అయితే ఈ హైకోర్టు తీర్పును స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన యువతలో ఆగ్రహం ఏమాత్రం చల్లారలేదు. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో స్వాతంత్ర పోరాటంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్పుని ఇచ్చింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. రిజర్వేషన్లను తీసేసి విద్యార్థులు వాళ్ళ స్థాయికి తగ్గట్లు ఉద్యోగాలు ఇవ్వాలని, వారికి పరీక్షల్లో వచ్చిన ఉత్తీర్ణతను బట్టి తమ స్థాయిని నిర్ణయించాలని ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ ఉద్యమం మెల్లమెల్లగా గొడవలకు దారితీసింది. ఇంకా రోజు రోజుకి పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహాలు కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఈ ఉద్యమం వరుసనే 4 సార్లు గెలిచిన ప్రధాని పీఠాన్ని కూడా కదిలించేసింది. ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగి ఏకంగా ప్రధానమంత్రి నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఇదే అదునుగా చూసుకుని అక్కడ కొంతమంది యాంటీ హిందూ సంఘాలు హిందువుల మీద, హిందూ గుడుల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ నిరసన జరుగుతున్న సమయంలో హిందూ దేవాలయాలు, హిందువులకు సంబంధించిన దుకాణాలు అన్నిటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కొంతమంది ముస్లిం కుట్రవాదులు హిందువులను టార్గెట్ చేయడానికి ఈ రాజకీయ పరిస్థితులను వాడుకున్నారు. బంగ్లాదేశ్ హిందూ మైనారిటీలు ఎప్పుడూ లేనంతగా సాంఘిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హిందువుల పరిస్థితి ఏ విధంగా అయింది అంటే, ఇల్లు దాటి అడుగు బయట పెడితే ఎక్కడ ఎవరు చంపేస్తారో అన్న భయం. పోనీ ఎక్కడైనా తలదాచుకుందామంటే ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలే. చివరికి హిందూ గుడుల్లో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో పాకిస్తాన్ ISI ఉగ్రవాదుల హస్తం కూడా ఉంది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా చూసుకున్న ఆ తీవ్రవాద సంఘాలు బంగ్లాదేశ్ లోని ముస్లింల మనోభావాలు దెబ్బతీసేటట్లు మాట్లాడి వాళ్ళందరినీ రెచ్చగొట్టి హిందువులని టార్గెట్ చేశారు. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కూడా స్పందించింది. బంగ్లాదేశ్ లోని హిందూ మైనారిటీల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి అని భారత అధికారులను కోరుకున్నది. భారతదేశం సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని హిందూ మైనారిటీల భవిష్యత్తు ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక మరియు అంతర్జాతీయ వర్గాలు ఈ పరిస్థితులపై త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే
చివరికి బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు ఇన్ని అనర్థాలకు దారితీసిన ఈ కోటా వ్యవస్థను రద్దు చేసింది. రద్దు చేస్తే ఒకడు గొడవ చేస్తాడు, రద్దు చేయకపోతే ఇంకొకడు గొడవ చేస్తాడు. మీరెక్కడ తయారయ్యారా నాయన? అయితే చివరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారితంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి ఇవ్వాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిరసన చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని, బిల్లులు చెల్లింపబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరి వీటన్నింటినీ ఇలా వదిలేసి దేశం నుంచి పారిపోయిన ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు వదులుతుందా? లేదు కదా. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా నుంచి పారిపోయిన షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంది. ఇండియా నుంచి లండన్ పారిపోవాలని ప్రయత్నించింది, కానీ అది పాసిబుల్ అవ్వలేదు. అయితే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు షేక్ హసీనాను ఇంకా పారిపోయి వచ్చిన కొంతమంది అధికారులను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలి అని కోరుకుంది. మరి ఈ రాజకీయ వివాదాలు, హిందువులపైన కక్ష సాధింపు చర్యలు మీకెలా అనిపించాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. జై హింద్, జై తెలుగు.